ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ గారు పేరు ఆ హవా ఆ ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఏం చేశారంటే అది తెలంగాణలో కన్నా పక్క రాష్ట్ర వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కేసీఆర్ అసలు 10 ఏళ్ళ అప్పే చేసిండని తెలంగాణ రాష్ట్రం మాట్లాడుకుంటుంది. కానీ పక్క రాష్ట్రాలు మాత్రం తెలంగాణ ఏం చేసింది, తెలంగాణ రాత మార్చిన మహానుభావుడు ఎవరు అనుకుని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి అంతో కొంత తెలంగాణ సిగ్గుపడాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ఈరోజు అధికారంలో ఊరేగుతూ కేసీఆర్ అప్పు చేసిండు, ఆయనను జైల్లో పంపుడే మా యొక్క లక్ష్యం, మా జెండా, మా ఎజెండా, మా పలికి వలన అన్నీ అండాలనుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంటే, బీజేపీ పార్టీ మొద్దు నిద్రలో పోతూ ఉంటే ఈరోజు వాటికి వాళ్ళు సిగ్గుపడేటట్లుగా ఆంధ్ర నుంచి ఓ వైసీపీ నాయకుడు మాట్లాడుతూ మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజల రాత మార్చింది మాత్రం కేసీఆర్ గారే, నీళ్ళ విషయంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి పడేసిండు అని చెప్పేసి మాట్లాడాడు. ఒకసారి ఆయన మాటల్లో వినుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రైతుల భవిష్యత్తు ఎంతో మంది మీరు చూశారు, వాళ్ళ తర్వాత ఎలా మారే చూశారు. అలా ఈ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తన రాతల మధ్య ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటున్నారు. సో అలాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఈ రోజు స్వార్థ ప్రయోజనాల కోసం తాగడి పెట్టుకుంటూ వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలవేయాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటాం. సోదరులారా, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని రాజధానిగా చేసుకుని 10 ఏళ్ల హక్కులు హైదరాబాద్ లో ఎలా అయితే ముందుకొని వచ్చామో, ఈ రోజు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ కరువు ప్రాంతంగానే మిగిలిపోవాలని మరొకసారి ప్రశ్నిస్తా ఉన్నాం. మీ చిత్తశుద్ధి ఎలా ఉంటుందో మా చిత్తశుద్ధి ఎలా ఉంటుందో చెప్తాను. అది నవంబర్ 30, 2023 సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో తెల్లవారితే ఎన్నికలు. తెలంగాణ పోలీస్ మొత్తం ఎలక్షన్ హడావుడిలో ఉంది. ఆ సమయంలో గుంటూరు 6వ బెటాలియన్లో ఒక తెలంగాణ 11 గంటలకి 700 మంది పోలీసులు సాయుధులు ఎక్కడికో బయలుదేరారు. ఆయన మాట్లాడిన మాటలు ఏదో హీరో అయిపోవాలి, నేను ఎమ్మెల్యేని అయిపోవాలి, ఇప్పుడే సీఎం అయిపోవాలనే మాట కాదు. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు చేస్తున్న అన్యాయాల గురించి, అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంత గొప్పది అంటే, ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సక్సెస్ఫుల్గా అయితే ఆ నీళ్ళు అందులోకి వస్తే రాయలసీమ కరువు ప్రాంతం కాదు, రాయలసీమ ఓ పచ్చని ప్రాంతంగా మారే అవకాశం ఉంటుందని తన బాధ అని చెప్పుకున్నాడు. అందులోనూ దానికి తగ్గట్టుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని కార్యాచరణలు, కేసీఆర్ గారితో కలిసి వాళ్ళు నీటి ఒప్పందాల గురించి మాట్లాడుకునే విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆయన మాట్లాడింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం 2014 ఎలక్షన్ జరుగుతున్న టైంలో తెలంగాణ రాష్ట్రం ఈ నీటి హక్కుల పైన ఏ విధంగా ఒప్పందాలు జరిపారో అది మనం అందరం విన్నదే. మహారాష్ట్ర టీడీపీ 18 ఏండ్లుగా నీటి ఒప్పందాలు కుదుర్చుకోలేకపోయింది. ఎప్పుడు చూసినా లొల్లి కొట్లాట మాత్రమే జరిగింది. కానీ ఎక్కడ కూడా నీటి ఒప్పందాలు చక్కగా కుదుర్చుకొని రాలే. కేసీఆర్ గెలిచిన తర్వాత నీటి ఒప్పందాలు జరిపి తెలంగాణకి ఎన్ని పోవాలి, మహారాష్ట్రకి ఎన్ని పోవాలి, కర్ణాటకకి ఎన్ని పోవాలి, తమిళనాడుకి ఎన్ని పోవాలి, ఆంధ్రాకి ఎంత పోవాలని చెప్పి కేసీఆర్ గారు ఒక మాటతోటి క్లియర్ కట్గా చేసి వచ్చేసిండు. అయితే ఇప్పుడు చాలామందికి కేసీఆర్ తీసుకొచ్చిన నీళ్ళ గురించి తెలుసో తెలియదో మోస్ట్లీగా. చాలామంది నీళ్లను వాళ్ళ పొలాల దాకా వస్తున్నా కూడా వాళ్ళు ఈరోజు కేసీఆర్ని కసురుకుంటున్నారు. సరే పర్వాలేదు, కేసీఆర్ గారు వెనకాల పడింది ఓ ప్రభుత్వం. కేసీఆరే అంతా, ఆయన గెలిచింది ఎప్పుడో, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో గెలిచింది, అధికారంలోకి వచ్చింది. కానీ వీళ్ళు కంప్లీట్గా మాట్లాడుకుని ముచ్చటేంది, కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ సాగుగొట్టిండు. ఇప్పుడు ఈయన ఎవరు, ఆంధ్రాకి సంబంధించిన ఓ వైసీపీ నాయకుడు. ఆయన ఏం మాట్లాడిండు, తెలంగాణ రాష్ట్ర తలరాతలు మార్చింది కేసీఆర్, ఎండిన ఎడారి ప్రాంతాల్లో నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడిన నాయకుడు. మాట్లాడితే మన తెలంగాణ రాష్ట్ర పెద్దలు ఏం చేస్తారు, కేసీఆర్ అప్పు చేసాడు, కేసీఆర్ రైతు బంధు పేరుతోటి పుట్టల గుట్టలకు డబ్బులు వేసాడు. అసలు రైతు బంధు కాన్సెప్ట్ ఎవరైనా తీసుకొచ్చిండా ప్రపంచంలో? ఎవడైనా తీసుకొచ్చిండా? అంతటి నరేంద్ర మోడీ ఆయన కూడా తీసుకురాలే. కేసీఆర్ తీసుకొచ్చిండు రైతు బంధు. రైతుల అకౌంట్లో 2014 ముందు అకౌంట్ అంటే తెలియని పరిస్థితి ఉండే. అట్లాంటిది ఫోన్పేలు యూజ్ చేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్క రైతాంగం వాళ్ళు. అకౌంట్లో ఎనీ టైం డబ్బులు. ఈరోజు రైతే రాజులు. ఒక చోట ల్యాండ్ అమ్మకానికి వస్తుందంటే రైతులు జేబుల్లో 5 లక్షలు పెట్టి బాయన పెట్టడానికి తీసుకెళ్తా ఉన్నాడు. గది తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ పెరిగింది. దీని గురించి ఎవడు మాట్లాడు. ఈరోజు మనకు ఒకటే కావాలి, చల్ మా ఓడు వచ్చిండ్రా, ఇక పేగులు తీస్తాడ్రా, లాగులలో తొండలు ఈడుస్తాడ్రా, ఇక దేకిలేంగి మా 3 రంగుల మొగోడు వచ్చిండ్రా, నల్లమల్ల పులి దాటుకుంటూ వచ్చిందిరా, ఒక్కొక్క మెట్టు తొక్కుకుంటూ నార తీసుకుంటూ సాక్కుంటూ వచ్చిండ్రా బిడ్డ. ఇట్లాంటి వాటికి మనం బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం.
అందుకు నేనేమంటున్నా, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా డప్పు చాటింపు చేసి వచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు కూడా గట్టినే ఉంది. నిజాలు తెలియకుండా రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని తిన్నాడు 2014 ముందు తినడానికి గతి లేకుండే, తెలంగాణకి తినడానికి గతి లేకుండే, తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు దొరకకుండే, అట్లా ఉండ తెలంగాణ తినడానికి పుష్కలంగా అన్నం తీసుకొచ్చిండు, సంపాదించుకునేంత వ్యవస్థను క్రియేట్ చేసిండు, పండించుకునేంత నీళ్లను కరెంట్ని ఇచ్చిండు, అమ్ముకునేంత ఐకేపీ సెంటర్లు, అకౌంట్ అటాచింగ్లు, మధ్యవర్తుల దందా అన్ని బంద్ చేపించిండు. ఒకరి కింది గులాంగిరిగా ఉండే తెలంగాణ రైతాంగం నేడు షాపు ఓనర్లను కాళ్ళ దగ్గర కొంచెంలా చేసిండు కేసీఆర్. ఈ ఘనత ఎవడుగు మాట్లాడుకోడు, ఎవడికి తెలంగాణ రాష్ట్రానికి అసలు నేను చెప్పాలంటే ఒక లెక్కని చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కంప్లీట్గా రేవంత్ రెడ్డి మాటలు నమ్మిపోతా ఉన్నారు. తిన్నాడు ఏం తిన్నాడు కేసీఆర్? ఎక్కడ తిన్నాడు కేసీఆర్? 2.5 సంవత్సరాల నుంచి మరి బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, కేసీఆర్ వెంట్రుక వీకిర్రా? మరి కేసీఆర్ అప్పులు చేసిండే కావచ్చు, మరి దాని తగ్గట్టుగా వైట్ పేపర్ రిలీజ్ చేసి కేసీఆర్ జైలుకు పెట్టిపోయారు. మరి అవినీతి జరుగు ఉంటే 2.5 సంవత్సరాల నుంచి స్కాములు జరిగిందని, లొట్టా పీస్ అని, కాళేశ్వరం అని, కథ అని అన్ని చేసిన తర్వాత కమిషన్లు పెట్టిర్రు, విచారణ జరిపిర్రు, వెంట్రుక వీకిర్రండి వెంట్రుక. ఎందుకంటే కేసీఆర్ అవినీతి చేయలేదు కాబట్టి, అన్ని జుట్లా మాటలు కాబట్టి, పనికిరాని మాటలు కాబట్టి. కేసీఆర్ ఒక చిటికేస్తే ఏం జరుగుతుందో ఢిల్లీ పెద్దలకు కూడా తెలుసు. దే నో వెరీ వెల్ వాట్ డిడ్ కేసీఆర్, వాట్ డన్ కేసీఆర్ అనేది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి తెలియట్లేదు. ఎన్ని రోజులు పడతారు కేసీఆర్ వెనకాల? ఏముంది కేసీఆర్ దగ్గర? ఆయన ఓడిపోయిండు, ఫామ్ హౌస్లో ఉన్నాడు, ప్రజల కోసం అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నాడు, సమస్యల మీద ఉద్యమం చేస్తున్నాడు. ఈ పక్షాన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చిటికేసి చెప్తా ఉన్నారు, మేమేందో 2027 నుంచి మొదలు పెడతాం, మా దెబ్బేందో 2028 డిసెంబర్ 3వ తారీఖున 3/9 తారీఖున మా జెండా పవర్ ఏందో, మా గడ్డకున్న బలం ఏందో బాజాప్తగా తిప్పి చూపెడతాం అనుకుంటూ వాళ్ళు సవాల్ విసురుతా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ నో, కేసీఆర్ ఏం చేస్తే మనం అదే చేయాలి అనే జరుగుతూ ఉంది. సో తెలంగాణ ఒక్క వీడియోలో చెప్తే ఓడిసిపోయే చరిత్ర కాదు తెలంగాణది. పాటలు విభజించి సిరీస్ వేదిక తీసినా కూడా తక్కువే తెలంగాణ వ్యవస్థ గురించి. ఈరోజు మన తెలుగు సోదరులు మాట్లాడుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు సోదరులు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ గొప్పతనం ఏందో. కానీ మన తెలంగాణలో ఉన్న వాళ్ళకే పిండం పెట్టే రకం లెక్క తయారవుతూ ఉన్నారు. ఇదొకటి చాలా వరకు ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు స్వేచ్ఛ వచ్చింది ప్రతి ఒక్కరికి. ఎన్ని మాట్లాడుకున్నా, నేను చెప్పినా తనకు తానే రియలైజ్ అవ్వాలి, మనిషి తనకు తాను రియలైజ్ అవ్వాలి. 2014 ముందు మన బతుకులు ఎట్లుండే, 2014 తర్వాత మన బతుకులు ఎట్లయినాయి అనేది రియలైజ్ అయితేనే కంప్లీట్గా క్లారిటీగా తెలుస్తుంది, బాధ్యతగా తెలుస్తుంది.